ఇప్పుడు నే వెల్లడించే 2 వాస్తవాలు అసత్యములని రుజువు చేయు ప్రతిభ మీకుంటే మాపై గెలిచినట్లు ఒప్పుకుంటాం. కానివ్వు. రెండేమిటి? ఒక 1000 ప్రశ్నలు అడుగు. మీరు వినండి. మీ తల్లి మాతృదేవి కాదంటున్నాం. అది అసత్యమని రుజువు చెయ్యండి. రెండవది కూడా వినండి. మహారాజు పుణ్యమూర్తి అంటున్నాం. మీరు కాదని రుజువు చెయ్యండి. అన్యాయం, అధర్మం. మమ్మల్ని పరాభవించదలిచావా? ఆపండి, ఆపండి. కుమారా, నీ ప్రతిభను ప్రజ్ఞను చూసి మేం పరవశమవుతున్నాం. నీవిప్పుడు మా పండితుని అడిగిన 2 విషయాలలోనూ ఒక్కటి వారు కాదని రుజువుపరచలేదు. ఆ రెండిటి ఎందునను ఒక్కటైనా నీవు రుజువు చేయి చూస్తాం. ఇప్పుడే 2 మేము రుజువు చేస్తాం. రాజన్య, ఆస్థాన పండితుని తల్లి మాట కాదని వాదించాం. గొడ్రాలే అని రుజువుపరచుతాం. ఏ విధంగా? అరటి చెట్టు ఒక గెల వేసిన విధంగా. పండితుని తల్లి వీరికొక్కరికి మాత్రమే మాటగుట చేత ఒక బిడ్డ కాదు, ఒక మొక్క తోట కాదు. ఈ వ్యక్తి జన్మించిన వెంటనే తల్లి మరణించినది. అందుచేత తల్లిని కాపాడని బిడ్డకు మాట గనుక బిడ్డలు పుట్టినప్పటికీ గొడ్రాలే. మరి 2వ విషయం వినండి. మన రాజు పుణ్యమూర్తి అని అనుకుంటున్నాం, కాని వారు పుణ్యమూర్తి కారు. అది ఏ విధముగానన రాజా రాష్ట్రకృతం పాపం అను లోకోక్తిని బట్టి దేశ జనులందరి పాపం రాజునకే చెందును. అందుచేత రాజు పుణ్యమూర్తి కారు. ఆహా, అద్భుతం!